నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణ్. శ్రీ కాళికాంబ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు శంకరయ్య శెట్టి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆషాఢ బహుళ అమావాస్యలు పురస్కరించుకొని అమ్మవారికి శాకంబరి అలంకరణలో పూజలు నిర్వహించారు. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీ కాళికాంబ దేవాలయంలో ఆషాఢ బహుళ అమావాస్య సందర్భంగా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శంకరయ్య శెట్టి, ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి సత్యనారాయణ, సభ్యులు సురేష్ శెట్టి, ఏవి రమణ, హరి, మల్లికార్జున, సుదర్శన్, సత్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆషాఢ బహుళ అమావాస్య సందర్భంగా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. కాళికాంబ అమ్మవారిని దర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని వివరించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరము అమ్మవారికి ఆషాఢ బహుళ అమావాస్య రోజు శాకంబరి అలంకారం చేస్తాము. గత 4 సంవత్సరాల పాత దేవాలయము. అమ్మవారికి కొలిచినంత కొలు బంగారము. చాలా ముఖ్యమైన టెంపుల్ ఈ వన్ టౌన్ పాత బస్తీ ఏరియాలలో. చాలా మహిమ తల్లి. కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత బంగారము. కమిటీ మెంబర్లు అందరం కలిసి ఎంతో శ్రద్ధగా 2-3 రోజుల నుంచి సెటప్ చేసుకుంటా స్వామి అందరం. ఈ కాళికాదేవి ఆలయము రాయలసీమలోనే మొట్టమొదటి కాళికా దేవాలయము. ఇది చాలా ప్రతిష్ట జరిగినది. గత 30 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి చెంది మా కమిటీ మెంబర్ సహాయకము ప్లస్ భక్తాదులతో ఎంతో అభివృద్ధి చేసినాము. కాబట్టి ఈ భక్తులందరూ వచ్చి ఇదే ప్రకారంగా దేవాలయంకు ప్లస్ మీ యొక్క భక్తులు వచ్చేసి అమ్మవారిని కృప చేసుకోవాలని మనవి. ఇది వన్ టౌన్ కాళికాంబ టెంపుల్ గుడి. ఇక్కడ 41 డేస్ మనం ప్రదక్షిణ చేస్తే అమావాస్య రోజు కోరిన కోరికలు తీరుస్తుంది. ఖచ్చితంగా అమావాస్య రోజు 41 ప్రదక్షిణ చేసి అమ్మవారిని మొక్కినామంటే ఏదైనా కానీ మనకు అనుకున్న కోరిక నెరవేరుతుంది. చాలా మహిమ గల తల్లి. ఇక్కడ పూజలు అన్ని బాగా జరుగుతుంటాయి. అందరూ వచ్చి దర్శనం చేసుకోగలరు. తాము చదువుకున్న కళాశాల అభివృద్ధికి నగరంలోని కోల్స్ కళాశాల 1993 నుంచి 95 బ్యాచ్ విద్యార్థులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తాము చదువుకున్న క్లాస్ రూమ్లో వారు అన్ని విధాల అభివృద్ధి చేసి తీర్చిదిద్దారు. నగరంలోని కోల్స్ కళాశాల పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారు. 1993-95 ఇంటర్మీడియట్ విద్యార్థులు తాము చదువుకున్న కళాశాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కళాశాల తరగతి గదులను ఆధునీకరించారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఫ్యాన్లు, పెయింటింగ్, కుర్చీలు, లైట్లు, కలర్ వేయించారు. ఈ సందర్భంగా కోల్స్ కళాశాల ప్రిన్సిపల్ నెహమ్యా పూర్వ విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో తమ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సురేష్, మద్దిలేటి, గోవిందు, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మోదిన్ భాషా, పురుషోత్తం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కోల్స్ కళాశాల పూర్వ విద్యార్థులైన 93-95 బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉంటూ ఈ కళాశాలను గుర్తుంచుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క జ్ఞాపకాలను పంచుకొని ఈ కళాశాల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడే విధంగా వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారం మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు డబ్బులు సహాయం చేస్తామంటే మేము డబ్బులు వద్దని చెప్పినాము. ఈ కాలేజీకి యొక్క అభివృద్ధి కావాల్సిన పనులు ఏమైనా చేయండి అంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళు అంగీకరించి ఈ కాలేజీలో వాళ్ళ చదివే క్లాస్ రూమ్తో పాటు చేయించడానికి మనకు ఏర్పాటు చేశారు. అంటే ఈ క్లాస్ రూమ్లో ఉండే అన్నింటినీ కూడా దాదాపుగా వాల్ పెయింట్స్ కానీ, ట్యూబ్లైట్స్ కానీ, అట్లాగే బ్లాక్ బోర్డు కానీ, డెస్క్లకు కానీ, అట్లా ఎలక్ట్రీషియన్ పని కానీ ఇవన్నీ కూడా వాళ్ళంతా ఒక కమిట్మెంట్తో ఈ కాలేజీలో ఉండే విశ్వాసము, నమ్మకంతో ఇక్కడ ఉండే వాటన్నిటిని కూడా ఒక క్లాస్ రూమ్ని దత్తత తీసుకున్నట్టు చేసినారు మాకైతే. ఎందుకంటే ఇప్పుడు వచ్చే విద్యార్థులకు ఎంకరేజ్మెంట్గా కళాశాల బాగా ఉండాలి, కళాశాల అపీరెన్స్ బాగా కనపడాలి, కళాశాల యొక్క అభివృద్ధికి మేము మా వంతు సహకారం చేస్తామని చెప్పి వాళ్ళ ఒక కమిట్మెంట్తో ఈ కళాశాల యొక్క అభివృద్ధికి సహాయపడుతున్నారు.
ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా హెల్ప్ చేస్తాం సార్ అంటున్నారు. అది మాకు కళాశాల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ కోల్స్ కాలేజీలో 93, 95 బ్యాచ్లో మేము చదువుకున్నాం ఇక్కడ. అప్పుడు మాకు చాలా లెక్చర్లు చాలా మంచి పాఠాలు చెప్పారు. తర్వాత చదువుకున్న ఆ జ్ఞాపకాలతో మేము ఇక్కడ మంచి పని చేయాలని ఉద్దేశంతో మా మిత్రులంతా కలిసి 93, 95 బ్యాచ్ మిత్రులంతా కలిసి ఇక్కడ కాలేజీ చాలా కొద్దిగా నీట్గా ఉండాలా అన్న ఉద్దేశంతో ఈ రూమ్ ప్రిన్సిపల్ సార్ సజెషన్ తీసుకొని రిపేర్లు చేయించాము, ఇక్కడ పెయింటింగ్ చేయించాము, అట్లా ఎలక్ట్రిసిటీ పని చేయించాము. అట్లే భవిష్యత్తులో కూడా ఈ కాలేజీ అభివృద్ధికి మేము మా తోడ్పాటు అందిస్తామని మేము మనసారా కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని శ్రీమతి జ్ఞానేశ్వరి ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని చిత్తారి వీధిలో ఉన్న శ్రీ శివ గాలి వీరాంజనేయ స్వామి చౌడేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం చివరి రోజు పూజలు నిర్వహించారు. నగరంలోని చిత్తారి వీధిలో ఉన్న శ్రీ శివగాలి వీరాంజనేయ స్వామి చౌడేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం చివరి రోజును పురస్కరించుకుని చౌడేశ్వరి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు. అలాగే వడిబియ్యం, సారె, చీర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శ్రీమతి జ్ఞానేశ్వరి మాట్లాడుతూ ఆలయంలో ఆషాఢ మాస వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆషాఢ మాసం చివరి రోజును పురస్కరించుకుని అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయడం జరిగిందని వివరించారు. ప్రతి సంవత్సరం చౌడేశ్వరి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురిసి రైతులు సిరి సంపదలతో అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈరోజు ఆషాఢ మాసం చివరి రోజు అమావాస్య పర్వదినాన్ని ఈరోజు చౌడేశ్వరమ్మ జయంతిగా ఈరోజు మనం అందరూ జరుపుకుంటాము. చౌడేశ్వరమ్మ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా చిత్తార్ వీధి గాలి ఆంజనేయ స్వామి దేవాలయంలోని చౌడేశ్వరమ్మకు ఈ కార్యక్రమాలు శాకాంబరి ఉత్సవాలు, వడిబియ్యము, సార, చీర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుపుకుంటున్నాం అందరం కలిసి. ఈ ఆషాఢ మాసం అంతా కూడా శాకాంబరి ఉత్సవాలు దేదీప్యమానంగా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వారాహి అమ్మ నవరాత్రులు కూడా విశేషంగా జరుపుకున్నాము. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థము ప్రతి మంగళవారము, శుక్రవారము ప్రతి కార్యక్రమం కూడా లోక కళ్యాణార్థం జరుగుతూ ఉంటుంది. కార్యక్రమాలన్నీ కూడా లోకాం సమస్తాం సుఖినో భవంతు. ఎందుకంటే రైతులందరూ కూడా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, దేశం సమృద్ధిగా ఉండాలని, రైతన్నలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, జవానన్నలు సంతోషంగా ఉండాలని, మనమందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, కరువు కాటకాలన్నీ తీరిపోయే సుభిక్షంగా, దేశం సుభిక్షంగా, లోకం సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా అన్ని దగ్గరలో కూడా ఈ శాకాంబరి ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఏ క్యాంప్ క్వార్టర్స్ లో అవకాశం కేటాయించడం అభినందనీయమని సీనియర్ పాత్రికేయులు సత్యనారాయణ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అందరి తరపున ఆయన జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కర్నూలు నగరంలో జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రెస్ క్లబ్కు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఏ క్యాంప్ క్వార్టర్స్లో 2 క్వార్టర్లను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగరంలో జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని, అవి ఇప్పుడు ఫలించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలో తుంగభద్ర పుష్కరాల సమయంలోనే అప్పటి కలెక్టర్ వీరపాండ్యన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన అప్పట్లోనే 2 క్వార్టర్లను కేటాయించారని, అయితే కరోనా రావడం, ఆయన బదిలీ కావడం వంటి ప్రక్రియల వల్ల అది అమలు నోచుకోలేదని చెప్పారు. ఎంతో కాలం తర్వాత ప్రస్తుతం కలెక్టర్ రంజిత్ బాషా జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ కోసం 2 క్వార్టర్లను కేటాయించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. అయితే అద్దె ప్రతిపాదికన కాకుండా ఉచితంగా వాటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్ర తర్వాత కూడా మా కర్నూలు
పరిస్థితి ఎలా ఉందంటే అభివృద్ధికి ఆమడు దూరంగా ఉంది. విభజన తర్వాత కూడా ఏమైనా జరుగుతుందంటే అభివృద్ధి అది లేదు. ప్రస్తుత ప్రభుత్వం యంత్రాంగం కానీ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రెస్ క్లబ్ కోసం అనేక సంవత్సరాలుగా ప్రతి మీడియా ప్రతినిధి కూడా దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, వినతి పత్రాలు సమర్పించారు. గతంలో తుంగభద్ర పుష్కరాల సమయంలో అభినందన సభ సందర్భంగా వీరపాండ్యన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు నిజంగా సహృదయంతో ఆలోచన చేసి ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి నేను వెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏ క్యాంప్లోని 5-6 క్వార్టర్స్ కేటాయించడం జరిగింది. ఈ ప్రత్యేకమైన ప్రెస్ క్లబ్ రాష్ట్రంలో మొట్టమొదటి అని నేను చెప్పొచ్చు. దీన్ని ఏదేమైనా అందరి సహకారంతో ఈ విజయం సాధించామని నేను తెలియజేస్తున్నాను. జిల్లాలో నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగించాలని డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో అర్ధవార్షిక అన్యర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాల విభజన తర్వాత కర్నూలు రేంజ్లో కర్నూలు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉందన్నారు. పాత కక్షలు లేకుండా అందరికీ కౌన్సిలింగ్ చేయాలన్నారు. ఎక్కడైనా అల్లర్లు జరగకుండా, ఓపెన్ డ్రింకింగ్ వంటివి లేకుండా డ్రోన్ కెమెరాలతో నిఘాతో వెజిటబుల్ పోలీసింగ్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీసు అంటేనే భద్రత అనే విధంగా పోలీస్ స్టేషన్లు బాగా పనిచేయాలన్నారు. పోలీస్ స్టేషన్లలో బాధితులకు న్యాయం జరిగితే పోలీసు ఉన్నతాధికారులను బాధితులు ఆశ్రయించే అవకాశం ఉండదన్నారు. న్యాయం జరగకపోతేనే పోలీసు ఉన్నతాధికారులను బాధితులు ఆశ్రయిస్తారన్నారు. సాంకేతిక నైపుణ్యం బాగా పెంచుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. పోలీస్ స్టేషన్లలో సాంకేతికతను వినియోగించి నేరాల కట్టడికి గట్టిగా పనిచేయాలన్నారు. పోలీస్ స్టేషన్లలో పరిధిలోని సీసీ కెమెరాలు బాగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లో పరిధిలో నేర నివారణకు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట పీడీ యాక్టులు, బైండ్ ఓవర్లు, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, యాంటీ టీజింగ్ తనిఖీలను డ్రోన్ కెమెరాలతో ఇంకా బాగా చేయాలన్నారు. ప్రాపర్టీ కేసులలో రికవరీలు చేయాలన్నారు. ప్రాపర్టీ కేసులలో నిందితుల వేలిముద్రలను సేకరించి ఛేదించాలన్నారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను త్వరగా ట్రయల్కు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫోక్సో కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. CCTNSలో ఫైల్స్ అప్లోడ్, ఈ సుమస్, ఈ సాక్ష్య యాప్ల వంటి టెక్నాలజీని బాగా ఉపయోగించాలన్నారు. అనంతరం గత నెలలో వివిధ కేసులలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాలో గత 6 నెలలుగా చోటు చేసుకున్న నేరాల విశ్లేషణ, దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు తీసుకున్న చర్యలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. గత 6 నెలల కాలంలో నమోదైన క్రైమ్ గణాంకాల విశ్లేషణ జరిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది యొక్క పనితీరు సంతృప్తికరంగా ఉందని, ఇదే పనితీరు మునుముందు కొనసాగిస్తూ అందరికీ సమిష్టి కృషితో బాధితులకు న్యాయం చేసే దిశగా ముందడుగు వేయాలన్నారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయికి, డ్రగ్స్కి గుడ్ బై చెబుదాం, డ్రగ్స్ వద్దు బ్రో, మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయాలనే కరపత్రాలను కర్నూలు రేంజ్ డీఐజీ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలు అటువంటి సమాచారంను టోల్ ఫ్రీ నంబర్ 1972కి సమాచారం అందించాలని తెలియజేశారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ ఫీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డిఎస్పీలు బాబుప్రసాద్, వెంకట్రామయ్య, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు, హేమలత, ఏఆర్ డిఎస్పీ భాస్కర్రావు, సిఐలు, ఎస్ఐలు, ఈగల్ టీం ఎస్ఐ సుజన్ కుమార్, ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో కీలకమైన ఎన్నికలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవడం అవసరమని శ్రీ చైతన్య పాఠశాల వెంకటరమణ కాలనీ బ్రాంచ్ ప్రిన్సిపల్ మంజుల అన్నారు. ఈ మేరకు పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల ఎన్నికల హడావిడి జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం సురేష్, ఆర్ఐ రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆర్ఐ రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ ఎన్నికలు విద్యార్థులకు క్రమశిక్షణగా మెలగడానికి, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని పాఠశాల ప్రిన్సిపల్ మంజుల అన్నారు. విద్యార్థులు అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు బారులుగా నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన విద్యార్థి నాయకులు ఉత్తమ నాయకుడిని ఎన్నుకోవాలని కోరడంతో ప్రజాస్వామ్యం పద్ధతి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరమేశ్వర్ రెడ్డి, డీన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.